140 కోట్ల మంది జనాభా, ప్రపంచ జనాభాలో సింహభాగం. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. మరి ఒలింపిక్స్లో ఎందుకు పథకాలు రాలి? అంటే ఇంతమంది జనాభా కలిగి, ఇంత మానవ వనరులు ఉండి, ఇంత పటిష్టమైనటువంటి భారతదేశానికి మరి ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది? ఒలింపిక్స్లో పథకాలు సాధించడంలో కనీసం పాకిస్తాన్ తర్వాత కదా మనం, ఉక్రెయిన్ కంటే తక్కువ, నార్త్ కొరియా కంటే తక్కువ. మరి ఏం చేయాలి? ఏంటి పరిస్థితి? అంటే ఇంతమంది జనాభా ఉండి, అంటే 117 మంది వెళ్ళినటువంటి వాళ్ళు, వెళ్ళిందే 117 మంది. అంటే ఇన్ని కోట్ల మంది జనాభాలో ఒలింపిక్స్ ఆటలకు క్వాలిఫై అయ్యి ఒలింపిక్స్ ఆటల పథకాల కోసం పోయినటువంటి వ్యక్తులు, పథకాల కోసం వెళ్ళినటువంటి వ్యక్తులు 117 మంది. ఈ 117 మందిలో సాధించిన పథకాలు కేవలం 6 ఇప్పటి వరకు. అవి కూడా 5 ఏమో బ్రాంజ్ మెడల్స్, 1 ఏమో సిల్వర్ మెడల్, గోల్డ్ ఒక్కటి కూడా లేదు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఈ పరిస్థితికి కారణం క్రీడా సమాఖ్యలు ఉన్నాయా దేశంలో? ప్రభుత్వాలు ఉన్నాయా? క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్నారా? ఎందుకని అందరూ ఐఐటి ర్యాంకుల చుట్టూ, లేకపోతే మెడిసిన్స్ టార్గెట్గా, ఐఐటీలు టార్గెట్గా మన వాళ్ళందరూ కూడా ఎంపర్లాడి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటే, అందరూ బీటెక్లు చేసి ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు చదివి డాక్టర్లు అయిపోవాలని చెప్పి ఆకాంక్షతో క్రీడలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో. ఎందుకంటే క్రీడా మైదానాలు లేవు. కాస్త కోస్త స్కూళ్ళలో అయితే, ప్రభుత్వ స్కూళ్ళలో కొంత ఇంకా క్రీడా మైదానాలు కనబడుతున్నాయి, కానీ ప్రైవేట్ స్కూళ్ళకు క్రీడా మైదానాలు ఉండవు, ప్రైవేట్ కాలేజీలకు క్రీడా మైదానాలు ఉండవు. క్రీడల పట్ల మేనేజ్మెంట్లకు ఆసక్తి ఉండదు, తల్లిదండ్రులకు ఆసక్తి ఉండదు, పిల్లలకి ఆటలు నేర్పుదామనేటువంటి ధ్యాస ఉండదు. పిల్లవాడిని ఏకాడికి పుస్తకాల పురుగుగా తయారు చేయటం, పట్టించటం, వాడిని ఐఐటి తీసుకురావాలని చెప్పి వాడిపైన ఒత్తిడి తీసుకురావటం, లేకపోతే డాక్టర్ చేయాలని చెప్పి వాడిపైన ఒత్తిడి తీసుకురావటం, స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క మనోవికాసానికి ప్రేరేపించేటువంటి, మనోవికాసం కలిగించేటువంటి క్రీడల పట్ల ఆసక్తిని చంపేయటం. ఒకవేళ ఎవరైనా ఒక పిల్లాడు ఆడుకోవటానికి ముందుకెళ్తే ఆ తల్లిదండ్రులు అయ్యి ఆడుకుంటే ఏమొస్తుందో నాయన, ఆడుకోవటం వల్ల మనకు అన్నం రాదు కదా, మనం ఎంతో కొంత ఉద్యోగాలు చేసుకొని బతకాలంటే నువ్వు ఏదో ఇంజనీర్ కావాలి, నువ్వేదో డాక్టర్ కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలా, ఈ రకంగా ముందుకు పోవాలి. కానీ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటే ఏమొస్తుందిరా అని చెప్పి గ్రౌండ్కి పంపించడం కానీ, ఆటలను ప్రోత్సహించడం కానీ తల్లిదండ్రులు మానేశారు. ప్రభుత్వాలు దానికి తగినటువంటి ప్రోత్సాహకాలు లేవు. చాలా స్కూల్లో పీఈటీలు లేరు. చాలా కాలేజీల్లో క్రీడ అనేది మాటే కనపడదు, అసలు వినపడదు. ఏ కాడికి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా క్లాసులు బైహార్ట్ చేయించటం, ఇదే సిస్టమ్. వాడిని తవ్వటం, రిజల్ట్ ఓరియంటేషను, మార్కుల వేట, మార్కుల కోసం పరుగులు, ఇవి తప్ప ఆటలపైన ఆసక్తి ఏది? కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటపడే పరిస్థితి లేదు. బడ్జెట్లో కూడా కేటాయింపులు ఇంకా పెంచాలి. ఆటల కోసం కేటాయింపులు బాగా పెంచి ఆటల పట్ల దృష్టి సారిస్తే తప్ప సాధ్యం కాదు. ఒక పక్కన మోడీ గారి నేతృత్వంలో దేశంలో మనం చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మనం వెలుగొందుతున్నామని ఒక పక్క మనం చెప్పుకుంటూ, ఒలింపిక్స్లో మనం సాధించిన పథకాలు మరి ఎంత అవమానకరంగా ఉన్నాయి. దీనికి కారణం ఎవరనే విషయాలను కూడా ఆలోచించుకోవాలి. దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక క్రికెట్ మాత్రమే ప్రోత్సహించుకుంటూ క్రికెట్ ఆటలో ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లోనో నెంబర్ 2 ప్లేస్లోనో ఉన్నామని మనం చెప్పుకుంటే, ఒక క్రికెటే కాదు కదా, చాలా ఆటలు ఉన్నాయి. ఒలింపిక్స్ అంటే ప్రపంచ దేశాలన్నీ పాల్గొనేటువంటివి, 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఏ ఒలింపిక్స్లో 2016లో మనకు వచ్చినటువంటిది 2 పథకాలు, 2020లో 7 పథకాలు, 2024లో 6 పథకాలు. అంటే కేవలం ఒక పట్టుమని 10 పథకాలు కూడా తీసుకొచ్చేటువంటి క్రీడాకారులని మనం తయారు చేసుకోలేకపోతున్నామంటే ఇది ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతికి మచ్చ తెచ్చే అంశమే కదా. మరి ప్రభుత్వాలు కానీ ప్రజలు, అంటే ఒక ప్రభుత్వాలే చేయటం కాదు, మా ఆలోచన విధానంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఫిజికల్గా, మెంటల్గా యువకులు పరిపుష్టిగా ఉండాలి అంటే క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలా, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కేవలం పుస్తకాల పురుగులను తయారు చేస్తే వాళ్ళు దేశానికి ఉపయోగపడతారని అనుకోవటం అనేది ఉట్టి భ్రమ. అంటే చదువు ఉండాలా, చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి అనేటువంటి రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ విద్యార్థులను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ ఆ దృష్టిగా ఆలోచించి ముందుకు పోతేనే భవిష్యత్తులైనా
మనం ప్రపంచ దేశాల్లో నిలదొక్కునేటువంటి స్థాయిలో ఉంటాం క్రీడల్లో. లేకపోతే ఇదే పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.